అందరికీ నమస్కారం. గోవింద ఆస్ట్రో సేవా ఛానల్కి స్వాగతం. ఓం ఆదిత్యాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ధనస్సు రాశి వారికి 2026 ఏప్రిల్ 1 బుధవారం, 2 గురువారం, 3 శుక్రవారం, 4 శనివారం రోజుల రాశిఫలాలు ఎలా ఉండబోతున్నాయో, మీ జీవితంలో ఏ మార్పులొస్తాయి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ శుభఫలితాలు కలుగుతాయో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఒక చిన్న మనవి. మీరు మా వీడియోలను చూస్తున్నారు, కానీ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు. దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మా గోవింద ఆస్ట్రో సేవా కుటుంబంలో భాగమవ్వండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు చాలా ప్రోత్సాహాన్నిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి, మరియు కమెంట్లో తప్పక ఓం నమః శివాయ అని టైప్ చేయండి. మీకు శుభఫలితాలు మరింతగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దయచేసి వీడియోను చివరి వరకు పూర్తిగా చూడండి, ఎందుకంటే ప్రతిరోజు ఫలితాలు మీకు ఎంతో ఉపయోగపడతాయి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా ధనస్సు రాశివారి రాశిఫలాలు మొదలుపెడదాం. శుభం. 2026 ఏప్రిల్ 1 నుంచి 4 వరకు ధనస్సు రాశివారికి గ్రహాల స్థానాలు చాలా ముఖ్యమైన మార్పులను సూచిస్తున్నాయి. గురుగ్రహం మీ రాశిపై క్రమంగా శుభదృష్టి వేస్తూ ఉన్నా శని ప్రభావం కొంత ఒత్తిడిని పెంచుతుంది. రాహుకేతు సంచారం మీ ఆలోచనలపై ప్రభావం చూపి కొన్నిసార్లు అస్పష్టతను తీసుకువస్తుంది. బుధవారం, గురువారం రోజుల్లో మానసికంగా మీరు కొంచెం గందరగోళంగా అనిపించుకోవచ్చు. నిర్ణయాలు తీసుకునే సమయంలో తొందరపాటు కనిపిస్తుంది. శుక్రవారం నుంచి శనివారం వరకు పరిస్థితులు కాస్త సాఫీగా మారడం మొదలవుతుంది. ముఖ్యంగా గురు ప్రభావం వల్ల మీరు ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులు అవుతారు. ఈ 4 రోజులలో ముఖ్యంగా గమనించాల్సిందేమిటంటే, మీ జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన ఒక కారణంతో జరుగుతుంది. గ్రహాల కదలికలు మీకు పరీక్షలు పెడుతున్నాయి, కాని అదే సమయంలో భవిష్యత్తులో మంచి స్థితికి తీసుకెళ్లే మార్గాన్ని కూడా సిద్ధం చేస్తున్నాయి. మీ నిర్ణయాలను ఆలస్యంగా తీసుకోవడం మంచిది. ఎవరైనా ఒత్తిడి చేస్తే వెంటనే స్పందించకుండా ఆలోచించి స్పందించండి. ధనస్సు రాశివారికి సహజంగా ఉన్న మంచి లక్షణం ఏమిటంటే నిజాయితీ. మీరు ఎప్పుడూ నిజం మాట్లాడాలని అనుకుంటారు. ఇతరులకు సహాయం చేయడం మీకు సహజసిద్ధమైన లక్షణం. మీరు పెద్దగా ఆశలు పెట్టుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్లాలనుకుంటారు. కాని ఈ సమయంలో మీలో ఉన్న కొన్ని చెడు లక్షణాలు బయటకు రావచ్చు. ముఖ్యంగా కోపం, అసహనం, త్వరగా నొచ్చుకోవడం. ఎవరో ఒకరు మీ గురించి చిన్నగా మాట్లాడినా మీరు దాన్ని పెద్దగా తీసుకుంటారు. మరొక ముఖ్యమైన విషయం, మీరు కొన్నిసార్లు ఎక్కువగా నమ్ముతారు. అందరినీ మంచివాళ్లుగా భావించడం వల్ల మీరు మోసపోవచ్చు. ఈ 4 రోజుల్లో ఈ లక్షణాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. మీ మంచి మనసును కొందరు ఉపయోగించుకోవచ్చు. మీరిచ్చే విలువను తిరిగి అందరూ ఇవ్వరు అనే విషయం అర్థం చేసుకోవాలి. మీరు మంచివారే, కాని అవసరమైన చోట లేదు అని చెప్పడం నేర్చుకోండి. ప్రతి ఒక్కరినీ నమ్మకండి. మీ భావోద్వేగాలను నియంత్రించండి. ఈ సమయంలో మీరు అనుకున్న పనులు అనుకున్న విధంగా జరగకపోవచ్చు. మీరు ప్లాన్ చేసిన పనుల్లో ఆలస్యం, అడ్డంకులు వస్తాయి. చిన్న పని కూడా పూర్తి చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఉదాహరణకు, మీరు ఒక పని మొదలు పెడితే మధ్యలో ఎవరో అడ్డుకుంటారు లేదా పరిస్థితులు మారిపోతాయి. ఇది మీకు నిరాశ కలిగిస్తుంది. నేను ఎందుకిలా ఎదుర్కొంటున్నాను అనే ప్రశ్న మీలో వస్తుంది. ఈ ఆటుపోట్లు మీ శక్తిని పరీక్షిస్తున్నాయి. మీరు కాస్త విరమించాలనిపించవచ్చు, కాని అదే సమయంలో ముందుకు సాగాలి. ఈ సమయంలో మీరు వదిలేస్తే మీరు కోల్పోయేది చాలా ఉంటుంది. ఈ 4 రోజులు మీ సహనాన్ని పరీక్షించే కాలం. ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వస్తున్నట్టు అనిపించినా వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరించాలి. పెద్ద లక్ష్యాలపై కాకుండా చిన్న చిన్న పనులపై దృష్టి పెట్టండి. ఒక పని పూర్తి చేస్తే తదుపరి పనిని మొదలుపెట్టండి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి నిద్ర, ఆహారం మీద శ్రద్ధ పెట్టండి. ఈ సమయంలో మీకు అవమానాలు ఎదురయ్యే అవకాశముంది. మీరు చేసిన పనికి గుర్తింపు రాకపోవడం లేదా ఇతరులు మీ విలువను అర్థం చేసుకోకపోవడం వల్ల మీరు బాధపడవచ్చు. కొన్ని సందర్భాల్లో మీకు దగ్గరగా ఉన్నవాళ్లే మీను అర్థం చేసుకోకపోవచ్చు. మీరు చేసిన మంచి పనులను కూడా వారు పట్టించుకోకపోవచ్చు. ఈ పరిస్థితి మీలో ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. మీరు ఎవరికైనా సహాయం చేసినా వారు తిరిగి మీకు సహాయం చెయ్యకపోవచ్చు. ఇది మీకు బాధ కలిగిస్తుంది.
నేను ఎందుకిలా చేశాను అనే భావన వస్తుంది. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది అవమానం అనేది శాశ్వతం కాదు. అది ఒక దశ మాత్రమే. ఈ దశలో మీరు ఎలా స్పందిస్తారో అది మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఎవరైనా మీను అవమానించినప్పుడు వెంటనే స్పందించకండి. మౌనం చాలా శక్తివంతమైనది. మీ విలువను మీరు తెలుసుకోవాలి. ఇతరుల మాటలతో మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించుకోకండి. ఈ 4 రోజుల్లో కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు పెద్దవిగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా మాటల వల్ల సమస్యలు ఎక్కువగా వస్తాయి. మీరు చెప్పిన మాటను ఇతరులు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. భార్యాభర్తల మధ్య చిన్న విషయాల మీద గొడవలు రావచ్చు. ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకోలేకపోవడం వల్ల దూరం పెరుగుతుంది. పెద్దలతో కూడా అభిప్రాయభేదాలు రావచ్చు. ఈ సమయంలో మీరు చేసే ఒక చిన్న తప్పు మాట కూడా పెద్ద సమస్యగా మారుతుంది. అందుకే మాట్లాడే ముందు ఆలోచించాలి. కుటుంబంలో మీరు ఎక్కువగా బాధ్యత తీసుకుంటూ ఉంటారు. కాని కొన్నిసార్లు మీ కష్టం గుర్తించబడదు. ఇది మీలో అసంతృప్తిని పెంచుతుంది. కుటుంబంలో శాంతి కోసం మీరు ఒక అడుగు వెనక్కి వెయ్యాలి. వాదనకు వెళ్లకుండా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి. ప్రతి సమస్యను వెంటనే పరిష్కరించాలనే ఆలోచన వద్దు. కొన్నిసార్లు సమయం కూడా సమస్యను పరిష్కరిస్తుంది. ఈ కాలంలో ధనస్సు రాశివారు సమాజంలో కొంత ఒత్తిడిని, అపార్థాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. మీరు చేసిన పనులు, మీ ఉద్దేశాలు స్పష్టంగా ఉన్నా ఇతరులు వాటిని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు నేరుగా మాట్లాడే స్వభావం కలిగినవారు కావడం వల్ల మీ మాటలు కొంతమందికి కఠినంగా అనిపించవచ్చు. సామాజిక వర్గాలలో బంధువులు లేదా పరిచయస్తుల మధ్య మీ గురించి చర్చలు జరుగుతాయి. మీరు చెప్పిన మాటల కంటే మీరు చెప్పని మాటలకే అర్థాలు కల్పించే పరిస్థితి ఉంటుంది. దీనివల్ల మీరు అనవసరమైన వివాదాల్లోకి లాగబడే అవకాశం ఉంది. మీరు న్యాయం కోసం నిలబడితే కొంతమంది మీకు వ్యతిరేకంగా మారవచ్చు. అయితే ఇది మీ తప్పు కాదు. మీరు సత్యం వైపు నిలబడుతున్నారనే సంకేతం. కానీ ప్రతి సందర్భంలో మీ అభిప్రాయాన్ని నిరూపించాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో మౌనం మీకు రక్షణగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎవరితో కలుస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అన్నది చాలా ముఖ్యమవుతుంది. కొంతమంది మీకు దగ్గరగా వచ్చి మీ వ్యక్తిగత విషయాలను తెలుసుకొని వాటిని తరువాత ఉపయోగించే అవకాశం ఉంది. సామాజికంగా మీరు మీ పరిమితులను గుర్తించాలి. అవసరం లేని చర్చల్లో పాల్గొనకండి. మీ గోప్యతను కాపాడుకోండి. మీ గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీ పని మీకు మాట్లాడనివ్వండి. ఈ 4 రోజుల్లో ఆర్థిక పరిస్థితి కొంత కఠినంగా అనిపించవచ్చు. డబ్బు రావడం ఆలస్యమవుతుంది, లేదా వచ్చిన డబ్బు కూడా వెంటనే ఖర్చవుతుంది. అనుకోని ఖర్చులు మీపై భారం పెంచుతాయి. ఇప్పటికే ప్లాన్ చేసిన ఖర్చులు కాకుండా హఠాత్తుగా వచ్చే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు, కుటుంబ అవసరాలు లేదా అప్పులు తీర్చాల్సిన పరిస్థితి రావచ్చు. దీనివల్ల మీరు ఆర్థికంగా ఒత్తిడిని అనుభవిస్తారు. కొంతమంది పెట్టుబడులు పెట్టి ఉంటే ఈ సమయంలో వాటి ఫలితాలు ఆశించిన విధంగా రాకపోవచ్చు. కొంతమంది చేతిలో డబ్బు ఉండి కూడా దాన్ని సరిగ్గా వినియోగించలేకపోవచ్చు. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే ఈ సమయంలో అది తిరిగి రావడం కష్టంగా ఉంటుంది. అదేవిధంగా మీరు అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. ఈ సమయంలో ముఖ్యంగా అవసరం లేని ఖర్చులను పూర్తిగా తగ్గించాలి. చిన్న చిన్న ఖర్చులు కూడా పెద్ద మొత్తంగా మారవచ్చు. మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయి గురించి ఆలోచించండి. అప్పులు ఇవ్వడం, తీసుకోవడం రెండింటినీ జాగ్రత్తగా చేయండి. ఉద్యోగంలో ఈ సమయంలో ఒత్తిడి పెరుగుతుంది. మీపై బాధ్యతలు ఎక్కువగా పడతాయి. మీరు చేస్తున్న పనికి సరైన గుర్తింపు రాకపోవచ్చు. పై అధికారులతో లేదా సహచరులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. మీరు చేసిన పని ఇతరుల పేరుతో వెళ్లే పరిస్థితి కూడా రావచ్చు. ఇది మీలో నిరాశను పెంచుతుంది. కొంతమంది మీ పనిని విమర్శించే అవకాశముంది. కానీ మీరు చేసిన కష్టాన్ని వారు గుర్తించరు. పనిలో ఆలస్యం, పనిభారం, సమయపాలన సమస్యలు ఇవన్నీ కలిపి మీకు మానసిక అలసటను కలిగిస్తాయి. కొన్నిసార్లు మీరు ఉద్యోగం మారాలని కూడా అనిపించుకోవచ్చు. అయితే ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపంలో తీసుకున్న నిర్ణయం తర్వాత పశ్చాత్తాపానికి దారితీస్తుంది. ప్రాక్టికల్ సలహా: మీ పనిని నిశ్శబ్దంగా, స్థిరంగా కొనసాగించండి. ఇతరులతో పోల్చుకోకండి. మీ పనికి మీరు విలువ ఇవ్వండి. కొత్త అవకాశాల కోసం చూస్తూ ఉండండి. కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. విద్యార్థులకు ఈ 4 రోజులు కొంత కష్టంగా అనిపించవచ్చు. కాన్సంట్రేషన్ తగ్గిపోవడం, చదువుపై దృష్టి నిలవకపోవడం వంటి సమస్యలు వస్తాయి.
మీరు ఎంత ప్రయత్నించినా చదివింది గుర్తుండకపోవచ్చు. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సమయం సరిపోకపోవడం, సిలబస్ పూర్తి చేయలేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కొంతమంది విద్యార్థులు ఆత్మవిశ్వాసం కోల్పోయే పరిస్థితి కూడా రావచ్చు. ఇది మీ సామర్థ్యం తక్కువ అని కాదు, ఇదొక తాత్కాలిక దశ మాత్రమే. మీ మనసు ప్రశాంతంగా లేకపోవడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. మొబైల్, సోషల్ మీడియా మరియు ఇతర దృష్టి మరలచ్చే విషయాలు మీ చదువును ప్రభావితం చేస్తాయి. మీరు చదవడానికి కూర్చున్నా మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. చదువును చిన్న చిన్న భాగాలుగా విభజించండి. ఒకేసారి ఎక్కువ చదవాలని ప్రయత్నించకండి. ప్రతిరోజూ ఒక నిర్దిష్ట సమయానికి చదవడం అలవాటు చేసుకోండి. ధ్యానం లేదా శ్వాస వ్యాయామం చేయడం ద్వారా కాన్సంట్రేషన్ పెంచుకోండి. ప్రేమ సంబంధాలలో ఈ సమయంలో అపార్థాలు ఎక్కువగా వస్తాయి. మీరు చెప్పిన మాటలను మీ భాగస్వామి తప్పుగా అర్థం చేసుకునే అవకాశముంది. చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలుగా మారవచ్చు. మీరు ఒక విషయం గురించి మాట్లాడాలనుకున్నా అది వాదనగా మారే పరిస్థితి ఉంటుంది. ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకోలేకపోవడం వల్ల దూరం పెరుగుతుంది. కొంతమంది తమ భాగస్వామిపై అనుమానం పెంచుకోవచ్చు. ఇది సంబంధాన్ని మరింత బలహీనపరుస్తుంది. మీరు అనుకున్న ప్రేమ, వారు చూపించే ప్రవర్తన మధ్య వ్యత్యాసం కనిపిస్తుంది. మీరు ఎక్కువగా ఇవ్వాలని ప్రయత్నిస్తారు, కాని అదే స్థాయిలో మీరు పొందకపోవడం వల్ల అసంతృప్తి పెరుగుతుంది. కొంతమంది సంబంధాన్ని కొనసాగించాలా లేదా అనే సందిగ్ధంలో పడవచ్చు. ప్రేమలో ముఖ్యమైనది సంభాషణ. మీరు అనుకుంటున్నది స్పష్టంగా చెప్పండి, కాని కఠినంగా కాకుండా. అనుమానాలను పెంచుకోకుండా నిజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. కొంత సమయం ఇవ్వడం ద్వారా కూడా సమస్యలు పరిష్కారమవుతాయి. ఈ సమయంలో ధనుస్సు రాశివారికి వివాహ జీవితం కొంత పరీక్షాత్మకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య భావోద్వేగ దూరం పెరగడం, మాటల్లో కఠినతనం రావడం, ఒకరి అవసరాలను మరొకరు పట్టించుకోకపోవడం వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీరు చెప్పే మాటలు చాలా ప్రభావం చూపుతాయి. సాధారణంగా చెప్పిన మాట కూడా మీ భాగస్వామికి బాధ కలిగించవచ్చు. మీరు మీ మనసులో ఉన్న ఒత్తిడిని బయటపెట్టే విధానం సరైనది కాకపోతే అది సంబంధాన్ని బలహీనపరుస్తుంది. కొన్ని సందర్భాల్లో మీరు మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని భావిస్తారు. అదే సమయంలో మీ భాగస్వామి కూడా అదే భావనలో ఉంటారు. ఈ పరస్పర అపార్థం వల్ల చిన్న చిన్న విషయాలు పెద్ద గొడవలుగా మారతాయి. ఇక మరొక ముఖ్యమైన అంశం ఆర్థిక విషయాలు. డబ్బు విషయంలో ఉన్న ఒత్తిడి కూడా సంబంధంపై ప్రభావం చూపుతుంది. ఖర్చులు, బాధ్యతలు, భవిష్యత్తు గురించి ఉన్న భయాలు ఇద్దరి మధ్య విభేదాలను పెంచవచ్చు. ఈ సమయంలో మీరు చేయాల్సింది వాదించడం కాదు, వినడం. మీ భాగస్వామి ఏమి అనుభవిస్తున్నారు అనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకరోజు కొంత సమయం కేటాయించి ప్రశాంతంగా మాట్లాడండి. ఎవరూ ఎవర్నీ నిందించకుండా మాట్లాడితే చాలా సమస్యలు తేలికగా పరిష్కారమవుతాయి. అలాగే చిన్న చిన్న ఆనందాలను కలిసి పంచుకోవడం కూడా సంబంధాన్ని బలపరుస్తుంది. ఒక చిన్న ప్రయాణం, కలిసి భోజనం చేయడం, ఒకరికొకరు సమయమివ్వడం వంటి విషయాలు సంబంధాన్ని మళ్లీ దగ్గర చేస్తాయి. ఈ 4 రోజులు మీ సహనాన్ని పరీక్షించే కాలంగా నిలుస్తాయి. మీరు ఎదుర్కొనే ప్రతి పరిస్థితి మీలో ఉన్న సహనాన్ని బయటకు తీసుకువస్తుంది. కొన్ని సందర్భాల్లో మీరు ఎంత ప్రయత్నించినా ఫలితం రాకపోవచ్చు. ఇది మీలో నిరాశను పెంచుతుంది. మీరొక పని కోసం చాలా కష్టపడినా చివరి నిమిషంలో అది ఆగిపోవచ్చు. మీరు నమ్మిన వ్యక్తి మీకు సహాయం చేయకపోవచ్చు. మీరు ఎదురుచూసిన ఫలితం ఆలస్యం కావచ్చు. ఈ పరిస్థితులు మీ మనసును బలహీనపరుస్తాయి. కానీ ఇదే సమయంలో మీరొక ముఖ్యమైన పాఠం నేర్చుకుంటారు: సహనం. ప్రతి సమస్యకు వెంటనే పరిష్కారం ఉండదు. కొన్నిసార్లు వేచి ఉండడం కూడా ఒక పరిష్కారం. ఈ సమయంలో మీరు కోపంతో లేదా నిరాశతో తీసుకునే నిర్ణయాలు మీకు నష్టం కలిగించే అవకాశం ఉంది. అందుకే మీ భావోద్వేగాలను నియంత్రించడం చాలా ముఖ్యం. మీ రోజు ఎలా ఉన్నా మీరు మీపై నమ్మకం కోల్పోవద్దు. ప్రతి సమస్యను ఒక పాఠంగా చూడండి. మీరు పడుతున్న కష్టం వృధా కాదు. ఇది మీను మరింత బలంగా మార్చుతుంది. రోజుకు కొంత సమయం మీకోసం కేటాయించండి. నిశ్శబ్దంగా కూర్చుని ఆలోచించడం ద్వారా మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఈ సమయంలో మీకొక ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, మీరు ఊహించని చోట నుండి సహాయం అందుతుంది. మీరు ఆశించిన వ్యక్తులు మీకు సహాయం చెయ్యకపోయినా పూర్తిగా అనుకోని వ్యక్తులు మీకు తోడుగా నిలుస్తారు. మీరొక సమస్యలో చిక్కుకొని బయటపడలేకపోతున్నప్పుడు ఒక చిన్న సూచన లేదా ఒక చిన్న సహాయం మీ పరిస్థితిని పూర్తిగా మార్చివేస్తుంది. ఇది మీకు భగవంతుడి కరుణను గుర్తుచేస్తుంది. కొన్నిసార్లు ఒక స్నేహితుడు, ఒక సహచరుడు లేదా చాలా రోజుల తర్వాత సంప్రదించిన ఒక పరిచయస్థుడు మీకు ఉపయోగపడే సమాచారం లేదా మార్గదర్శకత ఇస్తారు. మీరు ఒంటరిగా లేరనే భావన మీలో కలుగుతుంది.
ఈ సహాయం కేవలం ఆర్థికంగా కాకుండా మానసికంగా కూడా ఉంటుంది. ఎవరో ఒకరు మీ మాట విని మీకు ధైర్యం చెప్పడం కూడా ఈ సమయంలో పెద్ద సహాయంగా మారుతుంది. మీరు సహాయం పొందినప్పుడు కృతజ్ఞతను వ్యక్తపరచండి. అదేవిధంగా మీరు కూడా ఇతరులకు సహాయం చేసే ప్రయత్నం చేయండి. మీరు ఇచ్చే సహాయం ఎప్పుడో ఒకప్పుడు మీకు తిరిగి వస్తుంది. ఈ సమయంలో పెద్ద విజయాలు లేకపోయినా చిన్న చిన్న ఆనందాలు మీ జీవితాన్ని నింపుతాయి. ఒక మంచి మాట, ఒక చిన్న విజయము, ఒక ప్రశంస ఇవన్నీ మీకు ఆనందాన్నిస్తాయి. మీరు ఎదుర్కొంటున్న కష్టాల మధ్య ఈ చిన్న ఆనందాలు మీకు ఆశనిస్తాయి. ఉదాహరణకు, మీరు చేసిన పనిని ఎవరైనా మెచ్చుకోవడం, మీ కుటుంబ సభ్యులతో ఒక మంచి సమయం గడపడం, లేదా మీరు ఇష్టపడే పని చేయడం వంటి విషయాలు మీ మనస్సును సంతోషపరుస్తాయి. ఈ సమయంలో మీరు జీవితం గురించి కొత్తగా ఆలోచించడం ప్రారంభిస్తారు. పెద్ద లక్ష్యాల కంటే చిన్న సంతోషాల విలువను మీరు గుర్తిస్తారు. కొన్నిసార్లు మనం పెద్ద విషయాల కోసం ఎదురుచూస్తూ మనకున్న చిన్న ఆనందాలను మరిచిపోతాము. కానీ ఈ కాలం మీకు ఆ చిన్న విషయాలే ఎంత ముఖ్యమో గుర్తుచేస్తుంది. ప్రతిరోజూ మీకు సంతోషమిచ్చిన 3 చిన్న విషయాలను గుర్తుచేసుకోండి. ఇది మీ మనస్సును పాజిటివ్గా ఉంచుతుంది. మీరు పొందిన ఆనందాన్ని ఇతరులతో పంచుకోవడం ద్వారా మరింత సంతృప్తి పొందవచ్చు. ఈ 4 రోజుల్లో మీకు కొన్ని ప్రత్యేకమైన అనుభవాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇవి సాధారణంగా జరిగే సంఘటనలు కాకుండా మీ మనస్సును ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయి. ఒక సమస్యకు మీరు చాలా రోజులుగా పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఒక మార్గం కనిపించడం, లేదా మీరు అనుకోని సమయంలో ఒక మంచి వార్త వినడం, ఇవి మీకు అద్భుతంగా అనిపిస్తాయి. కొంతమంది ఈ సమయంలో ఆధ్యాత్మిక అనుభవాలను కూడా పొందవచ్చు. దేవుడిపై మీ నమ్మకం పెరుగుతుంది. మీరొక దేవాలయానికి వెళ్ళినప్పుడు లేదా ప్రార్థన చేసినప్పుడు మీకొక ప్రత్యేకమైన శాంతి అనుభూతి కలుగుతుంది. ఈ అనుభవాలు మీ జీవితంపై మీ దృష్టికోణాన్ని మార్చగలవు. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలను ఒక కొత్త కోణంలో చూడడం ప్రారంభిస్తారు. ఇది మీకొక సంకేతం. మీ జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభమవుతోంది. మీరు ఎదుర్కొన్న కష్టాల తర్వాత ఇప్పుడు మీరు పొందబోయే అనుభవాలు మీకు ఆనందాన్ని మరియు నమ్మకాన్ని ఇస్తాయి. ఈ అనుభవాలను నిర్లక్ష్యం చేయకుండా వాటిని గమనించండి. మీకు వచ్చిన ఆలోచనలు, భావనలు, సూచనలు ఇవన్నీ మీకు మార్గదర్శకంగా ఉండవచ్చు. మీరు మీ అంతరంగాన్ని వినడం ప్రారంభిస్తే మీ జీవితంలో చాలా విషయాలు సులభంగా మారతాయి. ఈ సమయంలో బయట పరిస్థితులు ఎంత కలత కలిగించినా మీలో ఒక అంతరంగ శాంతి పుట్టుకొస్తుంది. ఇది ఒక్కసారిగా రాదు, కానీ మీరు ఎదుర్కొన్న అనుభవాల ద్వారా నెమ్మదిగా రూపుదిద్దుకుంటుంది. మొదట్లో మీరు అనేక ఆలోచనలతో, భయాలతో, అనిశ్చితితో బాధపడతారు. కానీ అదే సమయంలో మీరు మీలోకి చూడడం ప్రారంభిస్తారు. మీరు బయట ప్రపంచాన్ని నియంత్రించలేమని అర్థం చేసుకుంటారు. కానీ మీ ఆలోచనలు, మీ ప్రతిస్పందనలు మాత్రం మీ చేతిలోనే ఉన్నాయని గ్రహిస్తారు. ఈ అవగాహన మీలో ఒక కొత్త శాంతిని తీసుకువస్తుంది. ఇప్పటివరకు మీరు ఇతరుల మాటలకు ఎక్కువగా ప్రభావితమయ్యేవారు. కానీ ఇప్పుడు మీరు వాటిని అంతగా పట్టించుకోరు. మీకు అవసరమైనది ఏమిటో, మీకు మంచిదేమిటో మీరు స్పష్టంగా అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. ధ్యానం, ప్రార్థన, నిశ్శబ్దంగా కూర్చోవడం ఇవన్నీ మీకు సహజంగా అలవాటవుతాయి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అసహనం కాకుండా ప్రశాంతంగా అనిపిస్తుంది. ప్రతిరోజూ కనీసం 10 నుండి 15 నిమిషాలు మీకు మీరే సమయం కేటాయించండి. మొబైల్, శబ్దం, ఇతర దృష్టి మరల్చే విషయాల నుండి దూరంగా ఉండండి. మీ శ్వాసపై దృష్టి పెట్టండి. ఇది మీ మనసును స్థిరంగా ఉంచుతుంది. ఈ కాలంలో మీలో భక్తిభావం గణనీయంగా పెరుగుతుంది. మీరు కేవలం అవసరం ఉన్నప్పుడు మాత్రమే దేవుణ్ణి ప్రార్థించే స్థితి నుండి ప్రతిరోజూ ఆయనను గుర్తుచేసుకునే స్థితికి వస్తారు. మీరు ఎదుర్కొన్న కష్టాలు, మీకు వచ్చిన అనుభవాలు ఇవన్నీ మీకు ఒక స్పష్టమైన సందేశాన్నిస్తాయి. మనిషి శక్తి ఎంత ఉన్నా ఒక దశలో భగవంతుని ఆశ్రయం అవసరమవుతుందని మీరు అర్థం చేసుకుంటారు. ఈ సమయంలో మీరు దేవాలయాలకు వెళ్లాలని అనిపిస్తుంది. మంత్రాలు జపించడం, పూజలు చేయడం, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం వంటి విషయాల్లో ఆసక్తి పెరుగుతుంది. మీరు చేసే ప్రతి ప్రార్థనలో ఒక నిబద్ధత కనిపిస్తుంది. ఇది కేవలం భయంతో వచ్చే భక్తి కాదు, ఇది ఒక అవగాహనతో వచ్చే భక్తి. మీరు భగవంతుని మీద ఆధారపడడం కాదు, ఆయనతో ఒక అనుబంధాన్ని ఏర్పరచుకోవడం ప్రారంభిస్తారు. ప్రతిరోజూ ఒకే సమయానికి ప్రార్థన చేయండి. ఒక చిన్న మంత్రాన్ని ఎంచుకుని దాన్ని నిత్యం జపించండి. మీరు ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తున్నా భగవంతుణ్ణి స్మరించండి. ఇది మీకు ఆత్మవిశ్వాసాన్ని మరియు ధైర్యాన్ని ఇస్తుంది. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న సమస్యలు ఒక్కసారిగా మారిపోవు. కానీ ఈ 4 రోజుల్లో మీరు ఒక స్పష్టమైన మార్పును గమనించడం ప్రారంభిస్తారు.
మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న పరిష్కారం నెమ్మదిగా కనిపించడం ప్రారంభమవుతుంది. ముందు మీరు ఎదుర్కొన్న అడ్డంకులు కొంతవరకు తగ్గుతాయి. పనులు ముందుకు కదలడం ప్రారంభమవుతుంది. మీరు ఇంతకాలం ఆగిపోయినట్లు అనిపించినా ఇప్పుడు మళ్లీ ముందుకు వెళ్లే అవకాశాలు వస్తాయి. ఇది ఒక మార్పు దశ. మీరు ఇంకా పూర్తిగా సౌకర్యంగా ఉండరు, కానీ మీరు కష్టకాలం నుండి బయటకు వస్తున్నారని స్పష్టంగా అనిపిస్తుంది. ఈ సమయంలో మీరు మీ ఆలోచనలను కూడా మార్చుకోవడం ప్రారంభిస్తారు. ముందుగా మీరు ప్రతికూలంగా ఆలోచించినా ఇప్పుడు మీరు పాజిటివ్గా ఆలోచించడానికి ప్రయత్నిస్తారు. ఈ మార్పును సరిగా ఉపయోగించుకోండి. మీకు వచ్చిన అవకాశాలను వదిలేయకండి. మీరు ముందుకు సాగడానికి సిద్ధంగా ఉండాలి. గతాన్ని గుర్తు చేసుకుంటూ ఆగిపోవద్దు. ఈ సమయంలో మీకు ఒక ముఖ్యమైన అనుభవం ఏమిటంటే మీరు ఒంటరిగా లేరని తెలుసుకోవడం. మీరు ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరి వద్ద ఒక స్థిరమైన ఆశ్రయం పొందుతారు. ఇది ఒక వ్యక్తి రూపంలో ఉండవచ్చు, ఒక కుటుంబ సభ్యుడు కావచ్చు, ఒక గురువు కావచ్చు, లేదా ఒక స్నేహితుడు కావచ్చు. వారు మీకు మార్గదర్శకతమిస్తారు. మీరు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకుని మీకు సరైన దారి చూపిస్తారు. కొంతమందికి ఇది ఆధ్యాత్మిక ఆశ్రయం రూపంలో కూడా వస్తుంది. మీరు ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడ మీకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడుతుంది. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీకు శాంతి కలుగుతుంది. ఈ ఆశ్రయం మీకు కేవలం సమస్యల నుండి బయటపడడానికి మాత్రమే కాదు, మీ జీవితాన్ని ఒక కొత్త దిశలో తీసుకెళ్లడానికి కూడా సహాయం చేస్తుంది. మీకు సహాయం చేసే వ్యక్తులను గుర్తించండి. వారి మాటలను గౌరవించండి. మీరు పొందిన ఆశ్రయాన్ని విలువైనదిగా భావించండి. అదే సమయంలో మీరు కూడా ఇతరులకు ఒక ఆశ్రయంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఈ 4 రోజుల చివర్లో మీరు ఒక కొత్త ఆశను అనుభవిస్తారు. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు వృధా కాలేదని అర్థం చేసుకుంటారు. ఇవన్నీ మీకు ఒక మంచి దశకు తీసుకువెళ్లడానికి జరిగిన సంఘటనలే అని గ్రహిస్తారు. మీ జీవితంలో బంగారు కాలం ప్రారంభమవుతుందనే సూచనలు కనిపిస్తాయి. మీరు చేస్తున్న పనుల్లో నెమ్మదిగా పురోగతి కనిపిస్తుంది. మీ ఆలోచనలు స్పష్టంగా మారతాయి. మీరు ఏ దిశలో వెళ్లాలో మీకు అర్థమవుతుంది. ఆర్థికంగా కూడా కొంత స్థిరత్వం రావడం ప్రారంభమవుతుంది. మీరు చేసిన కష్టానికి ఫలితం రావడం మొదలవుతుంది. సంబంధాలలో కూడా మార్పు కనిపిస్తుంది. మీకు నిజంగా అవసరమైన వ్యక్తులు మీ దగ్గరే ఉంటారు. భవిష్యత్తు గురించి మీరు భయపడకుండా ఆశతో ఆలోచించడం ప్రారంభిస్తారు. మీరు లక్ష్యాలను మళ్లీ నిర్ధారించుకుంటారు. ఈసారి మీరు మరింత జాగ్రత్తగా, అనుభవంతో ముందుకు సాగుతారు. ఈ దశలో మీరు మీ జీవితాన్ని సరిగా నిర్మించుకోవాలి. మీరు చేసిన తప్పులను గుర్తించుకొని మళ్లీ వాటిని చెయ్యకుండా జాగ్రత్తపడాలి. మీకు వచ్చిన అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకుంటే ఈ బంగారు కాలం మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. ఇంతవరకు మా గోవింద ఆస్ట్రో సేవా ఛానల్లో ధనస్సు రాశివారి రాశిఫలాలను పూర్తిగా చూసినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని, మీ జీవితానికి కొంత మార్గదర్శకంగా అనిపించిందని భావిస్తే తప్పకుండా మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మీ ఒక్క షేర్ వల్ల ఇంకొంతమందికి కూడా ఈ సమాచారం చేరుతుంది. ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మేము ప్రతిరోజూ ఇలాంటి జ్యోతిష్య సమాచారం, రాశిఫలాలు మీకు అందిస్తూనే ఉంటాము. మీ అభిప్రాయాలను, మీ అనుభవాలను కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. మీ ప్రతి కామెంట్ మాకు చాలా విలువైనది. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. గోవింద ఆస్ట్రో సేవా ఛానల్తో ఎప్పుడూ కలిసే ఉండండి. ధన్యవాదాలు.